హాయ్ అండి. శిల్పారామంలోని గ్రామీణ వాతావరణంలోని ఈ ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ బొమ్మలను చెక్క, పాత గుడ్డలు మరియు రంగురంగుల దుస్తులతో ఎంతో అందంగా తయారు చేశారు. ఒక తెర వెనుక ఉన్న కళాకారుడు తన వేళ్లకు కట్టిన దారాల ద్వారా ఈ బొమ్మలను ఆడిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి పారా పట్టుకొని నేలను తవ్వుతుంటే మరొకరు పనిలో సహాయం చేస్తూ ఉంటారు. ఇది పల్లెల్లో పనులు ముగించుకుని వెళ్లే సమయాన్ని లేదా పంటను తరలించే దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇంటి ముందు ఒక మహిళ ఎంతో ఓపికగా ముగ్గు వేయడం మన సాంప్రదాయాన్ని గుర్తిస్తుంది. తెల్లటి గోడలపై ఎర్రటి మట్టి రంగుతో వేసిన అలంకరణలు చూడముచ్చటగా ఉన్నాయి. గోడల మీద గీసిన బొమ్మలు, డిజైన్లు జానపద కళను గొప్పదనాన్ని చాటుతున్నాయి. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇనుమును కరిగించి పనిముట్లు తయారు చేసే కుమ్మరి పని. మట్టితో చేసిన పెద్ద పొయ్య మరియు అందులో కాలుతున్న ఇనుమ మన పాత పద్ధతులను గుర్తు చేస్తున్నాయి. వెనుక గోడ మీద ఉన్న తెల్లటి ముగ్గులు మరియు డిజైన్లు ఆ ప్రదేశాన్ని ఒక అందమైన కళాత్మక రూపాన్ని ఇచ్చాయి. యంత్రాలు లేని కాలంలో కేవలం చేతులతోనే అందమైన వస్తువులను ఎలా చేసేవారో ఇక్కడ చూడండి. వారు వాడుతున్న పాతకాలపు పనిముట్లు మన సాంప్రదాయాన్ని గుర్తిస్తాయి. గోడల మీద ఉన్న అందమైన ముగ్గులు ఆ ప్రాంతాన్ని, పల్లెటూరి కళా వైభవాన్ని తెచ్చిపెడుతున్నాయి. పాతకాలపు చక్రం మరియు పరికరాలను ఉపయోగించి పాత్రలను, దాని రూపాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన కళ ఇది. మన వంటిల్లిలో ఒకప్పుడు ఎక్కువగా వాడే ఇత్తడి వస్తువులు వెనుక ఉన్న కష్టాన్ని ఇది తెలియజేస్తుంది. చెట్ల నీడన లేదా ఇంటి అరుగు మీద కూర్చొని జుట్టు కత్తిరించుకోవడం అనేది ఆనాటి పద్ధతి. ఏ ఆధునిక శైలులు లేని కాలంలో కేవలం కత్తెర మరియు దువ్వెనతోనే ఆ పనిని వారు చేసేవారు. మంచాలుగా, కుర్చీలుగా మార్చే నేర్పు వీరి సొంతం. కరెంటు యంత్రాలు లేకుండా కేవలం చేతి పనిముట్లతోనే గంటల తరబడి శ్రమించి బలమైన వస్తువులను తయారు చేసేవారు. పల్లెటూరుల్లో ప్రతి ఉదయం లేచి తులసి పూజతోనే వారికి రోజు మొదలయ్యేది. పాతకాలంలో యంత్రాలు లేనప్పుడు మహిళలు రోకలతోనే ధాన్యాన్ని దంచేవారు. ఈ పని వల్ల శరీరానికి మంచి వ్యాయామం మరియు వారు చేసే పని మంచి రుచి వచ్చేది. వాళ్ళ వంటలకు చాలా టేస్ట్గా కూడా ఉండేది. పల్లె ప్రజలు తాము పండించిన కూరగాయలను ఇక్కడ ఈ సంతలో అయితే అమ్మేవారు. ఇక్కడ మనకు చిలక జోస్యం కూడా చెప్తున్నారు. వాళ్ళు కూరగాయలు పండించి సంతలో అయితే అమ్మడానికి ప్రతి ఉదయం వచ్చేవారు. చూసారు కదండి, ఈ బొమ్మలను అయితే చాలా అందంగా అలంకరించారు. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇంటి ముందున గంగిరెద్దు రావడం మన పండగ గొప్పతనాన్ని చాటుతుంది. సన్నాయి వాయిద్యం మరియు డోలు శబ్దాలు పల్లెకు కొత్త కళను తెచ్చాయి. ఆ బొమ్మలన్నీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. సాధారణంగా పురాణ, రామాయణం, భారతం లేదా సామాజిక అంశాలను కథలుగా చెప్తూ ఇక్కడ పాటలను కూడా పాడుతున్నారు. ఈ బొమ్మలాటలు మాత్రం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మన సంస్కృతిని మరియు పాతకాలపు వినోద సాధనలను నేటి తరానికి పరిచయం చేస్తాయి. ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా